హలో హాయ్ వెల్కమ్ టు నర్సరీ కిచెన్. ఈరోజు నేను రాగి పిండి దోశ, దీంట్లో కొంచెం రాగి పిండి, గోధుమ పిండి, పచ్చికారం, కొద్దిగా జీలకర్ర కలిపి పెట్టుకున్నాం. రాగి పిండి ప్రౌట్స్ దోశ. ఇక్కడ ప్రౌట్స్ వచ్చినాయి. నేను 2 రోజులు నానబెట్టుకొని నీళ్ళు తీసి పెడితే ఇలా ప్రౌట్స్ వచ్చినాయి. ఇక్కడ పెంక పెట్టుకున్నాం దోశ వేయడానికి. హెల్దీ రాగి పిండి దోశ. ఇట్లాంటిది ఒక్కటి వేసి పెట్టినాం అనుకోండి పిల్లలకి చాలు. మనమైనా పిల్లలైనా మంచిగా ఇలా తినొచ్చు. వేసేసి దీని మీద ప్రౌట్స్ వేసేస్తున్నా. కొద్దిగా లైట్గా నూనె వేసేసి మూత పెట్టేసి 2 నిమిషాలు అయినాక తిరిగేద్దాం. ఒట్టి ప్రౌట్స్ తినబుద్ధి కాకపోతే, పిల్లలు తినము అని మానం చేస్తే ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇలా మాయ చేసి పెట్టాలన్నమాట పిల్లల కోసం. మనం కూడా తింటాం, పిల్లలకి కూడా పెట్టచ్చు. నెయ్యి కానీ, వెన్న కానీ, నూనె కానీ, నేనైతే నూనె వేసుకుంటున్నా. మీరు మీ పిల్లల కోసం ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి పెడదాం. ఇలా మూత పెట్టి పెడదాం 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలండి. మరి 2 నిమిషాల్లో కాదు, దోశ కాలదు. ఒక 5 నిమిషాలు పెట్టేసి తీసి తినొచ్చు. కాలినాక చూద్దాం, వెయిట్ చేద్దాం. చూడండి, మూత తీసిన, ప్లేట్ పక్కకు పెట్టుకున్నాం. తర్వాత ఉల్టా మీకు ఇష్టం ఉంటే కాల్చుకోండి, ఇష్టం లేకపోతే ఇట్లనే తినేయచ్చు. ఉడుకుతుంది, దోశ ఉడికింది. చూడండి, మంచి కాలింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు. గ్యాస్ పెద్దగా పెట్టుండే, అందుకే తొందరగా ఇక్కడ నల్లగా అయింది, బ్లాక్ అయింది. ఇది కావద్దు. వేసిన తర్వాత మనం తొందరగా చిన్నగా చేసి పెట్టుకోవాలి పొయ్యిని. తర్వాత నేను గ్రీన్ పచ్చిమిరపకాయల చట్నీ పెట్టుకొని తింటున్నాను ఇప్పుడు ఈ దోశకి. గ్రీన్ చట్నీ ఈ చట్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను ఒక వీడియో. ఇప్పుడు తినొచ్చు, ఇప్పుడు తింటాను నేను. ఓకేనండి. రాగి పిండి ప్రౌట్స్ దోశ అందరు చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. మాడిపోయింది అనుకోకండి, పర్వాలేదు. ఇట్లా మాడగొట్టొద్దు. నెక్స్ట్ దోశ చూపిస్తా, తప్పకుండా చేసుకొని తిని చూడండి. రాగి ప్రౌట్స్ దోశ తొందరగా ఇరిగిపోతుంది, కానీ పెంక మీద వేసినాక చాలాసేపు పెట్టాలి. ఒక 10 నిమిషాలన్నా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇది పచ్చిమిరపకాయలు, 4 నిమ్మకాయలు, ఆవాల పొడి, మెంతాల పొడి వేసి పెట్టిన. ఈ చట్నీ కూడా మన వీడియోలో పెడతాను, తప్పకుండా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.